హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు. రోహిణి అయితే చింటూ బర్త్‌డేకి చింటూ దగ్గరికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన సన్నివేశాన్ని రెడ్ హ్యాండెడ్‌గానైతే మీననైతే కంట్లోనైతే పడిపోతుందనమాట. అసలు షాక్ అసలు. సూపర్ సీన్ అండి. మీరు ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీన్ అని చెప్పొచ్చు. అసలు ప్రతి ఒక్కరు అబ్బా! రోహిణి బండారం బయటపడితే బావుండు. మీనాకి తెలిస్తే బావుండు. అబ్బా! సూపర్ ఉంటుంది ఈ రోజు నుంచి. అలా అయితే సూపర్ ఉంటది. అసలు ఏం చేస్తది అసలు ప్రభావతి పని పట్టుతుండే, అసలు ప్రభావతి పొగరు తగ్గుతుండే, అలాగే రోహిణి పొగరు తగ్గుతుండే, మనోజ్ పొగరు తగ్గుతుండే. అసలు ఎలా 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 దొరికితే బావుండని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వాళ్ళ అందరికీ ఈ వీడియోనైతే అంకితం అండి. సూపర్ 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 ఒబ్వియస్‌నే అనుకోవచ్చు. సీరియల్ అయితే ఎక్సలెంట్ లెవెల్ ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేస్తారు. వీడియోనైతే సూపర్ క్యూట్గా ఉంటుంది. ఓకేనా, ఇంకా ఏం ఆలస్యం లేకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ అంతా హ్యాపీగా సంతోషంగా మీరు అనుకున్న ప్రతి ఒక్క పనులు విజయాలు మీ సక్సెస్ఫుల్గా కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని మీనానైతే బాలు మీద చాలా హోప్స్ పెట్టుకొని నమ్మకం పెట్టుకొని నా భర్త అందరిలాంటోడు కాదు, చాలా మంచోడు అని అయితే ఇంకా తన మీద అయితే 500 పందెం కడుతుంది కదా. అసలు బాలు అయితే మీనాని చాలా ఏడిపిస్తాడనమాట. చాలా క్యూట్ అనిపిస్తుంది, చాలా మంచి అనిపిస్తుంది ఆ సన్నివేశం అయితే. ఇంకా నిన్ననే జరిగింది కదా అది. ఇంకా ఈరోజు అయితే పూల వాళ్ళు అందరు అడుగుతారనమాట, ఇంకా అసలు ఎందుకు అలా చేసావు అని అంటే మా ఆయన చాలా అడవిడిగుండు అందుకే అలా జరిగిపోయింది, లేదంటే మా ఆయనను చాలా మెచ్చుకునేవాడు, వచ్చిన తర్వాత చెప్తాడు చూడు అని చెప్పేసి అంటే అవునా మీనా అయితే ఓకే, అయితే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి మీ ఆయన పొద్దున అడవిడిగుండు కదా, ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు పొద్దున చేసిన టిఫిన్ ఎలా ఉందో అడుగు, సూపర్ మంచిగా ఉంది అంటే నీ 500 నీకే, లేదంటే 500 మాకు కట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు అనేసరికి ఇంకా మీనా మాత్రం అలాగే ఇంకా బాలుకి అయితే ఫోన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఫోన్ చేస్తే ఓసారి కట్ చేసేస్తాడు, అందరి ముందు బుక్ అయిపోతుంది, చాలా అవమానం అనిపిస్తుంది కదా నిజంగా. అలా మనకు అసలు ఎవరి నుంచి ఏం వస్తుందో అని ఎక్స్పెక్ట్ చెయ్యమో అదే వచ్చేసరికి చాలా హట్టింగ్ అనిపిస్తుంది, కానీ చాలా క్యూట్ అనిపిస్తుంది తెలుసా వాళ్ళిద్దరిది అయితే. ఇంకా అలా అనేసరికి ఇంకా మళ్ళీ వాళ్ళందరూ నవ్వుకుంటారనమాట. చూడు అందరు మా మొగల లెక్కలు నెత్తి అంటే ఏ కాదు ఆయన డ్రైవింగ్లు ఉండో ఏ పనిలు ఉండో అంటే ఓకే మళ్ళీ చెయ్యి అంటే ఇంకా మళ్ళీ చేస్తాడనమాట. చేసేసరికి ఏంటి మీనా అని చెప్పేసి అంటే ఏం లేదండి, నేను పొద్దున ఒక స్పెషల్గా దోశ చేశాను కదా, ఎలా అనిపించింది దాని గురించి అసలు ఏం చెప్పలేదు ఏంటంటే, ఏంటి తొక్కల టిఫిన్ కోసం ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసినావా, నేను డ్రైవింగ్లో ఉన్నా, అసలు ఎప్పుడు ఏం చేయాలో తెలియదు, దానికి సెన్స్ లేదా అని చెప్పి పెట్టేశాడు ఫోన్. కట్ చేసేసరికి ఇంకా పరువు పోతుంది అనమాట. స్పీకర్ పెట్టి మాట్లాడేసరికి ఇంకా మీనానైతే అక్కడ 500 కట్టాల్సి వస్తుంది. మీనా మొత్తం హట్ అయిపోతుంది, ఆమ్లెట్ అయితే అవుతుంది అనమాట. ఇంకా బాలు మాత్రం డ్రైవింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా తన డైలీ ప్లేస్కి అయితే వస్తాడనమాట. వచ్చి ఇంకా టిఫిన్ అయితే తీసుకొని వస్తాడు. తన ఫ్రెండ్ తన ఇద్దరు వచ్చేసి రాజేష్ తనైతే కూర్చొని ఇంకా మంచిగా లంచెస్ అన్నీ ఓపెన్ చేస్తారనమాట. పాపం రాజేష్కి అయితే ఏం పెడతారంటే వాళ్ళ వైఫ్ పచ్చడి పెరుగు అయితే పెడుతుంది. పాపం ఇరిటేషన్గా ఫీల్ అవుతాడు. అసలు ఏంది నాకు అర్థం కాదు, అసలు ఎందుకు పెడుతుంది రా నా వైఫ్, చాతగా వండనీకి చాతగాకనా లేకపోతే అసలు పెట్టాలని పెడుతుందా లేక పెడుతుందా నాకు అర్థం కదా, రోజు ఇవి అంటే బోర్ కొడుతుంది రానైతే అంటాడనమాట. అన్న తర్వాత అప్పుడు బాగుంటాడు, చూడు మా మీనైతే అట్లా కాదు, నాకు రోజుకు స్పెషల్ చేసి పెడుతుంది అని చెప్పి ప్రౌడ్గా ఫీల్ అయ్యి బాక్స్ అయితే ఓపెన్ చేశాడు. వేసేసరికి అలా పచ్చి పల్లీలు పచ్చిమిర్చి నవ్వు అసలు ఫుల్ కామెడీ అనమాట. అవి ఉంటాయి, అవి ఉండేసరికి అలా షాక్ అవుతారు. ఇంకా రాజేష్ కామెడీ చేస్తారనమాట, అరే ఏరా పొయ్యేదిరా వండుకోమని పంపించిందా ఏంది అని చెప్పి, అరే ఊరుకో అసలు ఏంటి మా మీన ఎప్పుడు ఇలా పంపేది, ఇలా ఎందుకు పంపించింది అని అంటే, గుర్తు చేసుకోరా ఏం చేసినావో నువ్వు అని అంటే, చల్ ఏం చేసినాం రా, ఏమైనా గొడవ పడ్డవారా, హట్ చేసినావా మీనంటే, చల్ మేము అసలు లొల్లే పెట్టుకోం గొడవనే పెట్టుకోం, మేము ఎంత మంచిగా ఉంటాం రా మంచిగా అమ్మా జోడి ఎంత హ్యాపీగా, నేను మీనని కాదని నేను ఏదైనా చేస్తాను మీనని హర్ట్ చేస్తానా, నేను అప్పటి బాలు నేను కాదురా, నేనేం గొడవలు పడట్లేదురా అని చెప్పేసి అంటే, గుర్తు చేసుకోరా ఏమైనా చేసినావా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా, రాత్రి ఏమైనా చేసినావు ఏం లేదు బాగానే ఉంది, వచ్చేటప్పుడు ఏమైనా చేసినావు అంటే ఏం లేదు, మరి నీకు చెప్పు గుర్తు చేసుకుంటే, అరే వచ్చేటప్పుడు ఇంతకుముందుకు ఫోన్ చేసిందిరా, నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు నేను చిరాకు చేసి పెట్టేసిండ్రా, టిఫిన్ ఎలాగుంది అని అడిగింది, నేను చిరాకుతో పెట్టేసేనరా, మళ్ళీ ఇంటికాడ కూడా నా చుట్టూ తిరిగిందిరా, ఊకే నేను పట్టించుకోకుండా సైలెంట్గా వచ్చేసిన, మరి అందుకే నారా అని అంటే, గట్ల చెప్పు మరి గందికే ఆడోళ్ళు లేంద్రా హట్ అయితే అట్లనే ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు వండిన ఫుడ్ ప్రతి పూట మనము పొగిడితేనే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు, మంచి ఫుడ్ వండి పెడతారు, లేకపోతే ఇలా ఎండ పెడతారు మనకి అని చెప్పేసి అనేసరికి అయ్యో ఏం చేయాలరా మరి ఇప్పుడు ఎట్లరా అంటే, అరే ఏం లేదా తనకి ఏమి ఇష్టమో తనకు నచ్చింది తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వు, వాళ్ళే సంతోషపడతారు, అదంతా మర్చిపోయి ఇంకా హ్యాపీగా ఉంటారు అని అయితే చెప్పేసరికి ఓకే అయితే ఇప్పుడే వెళ్తారా అని చెప్పేసి అయితే అంటాడనమాట. బాలు అయితే ఇంకా టిఫిన్ చదువుకునే ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి అయితే కామాక్షి దగ్గరికి వస్తుందన్నమాట.
ఇప్పుడు కామాక్షి అడుగుతుంది, "ఏమైంది వదిన అంత డల్‌గా ఉన్నావు" అనంటే, "ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నా బాధ ఏం చెప్పాలి చెప్పు" అనంటే, "అయ్యా నీకేమైంది మంచిగా కొడుకులు, కోడళ్ళు అందరూ మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారంటే నా మొహం సంపాదిస్తారు, నా బొంద సంపాదిస్తారు. ఏం సంపాదిస్తారు? నాకేమి ఇంత విలువ కూడా లేదు. మనోజ్ గాడి మీదనే కోట్ల ఆశలు పెట్టుకుంటేనేమో వాడేమో రోజుకో రంగేసుకోవాలని 7 చుక్కల రంగులేసుకొనేమో వాడు తిరుగుతాడు పిచ్చోట్లాగా. రోహిణి ఏమో ఇంకా తను చేసేది తను చేస్తూనే ఉంటది. ఇంకా శృతి అయితే నన్ను మొత్తమే పట్టించుకోవట్లేదు. నన్ను పట్టించుకోవట్లేదు. అసలు నాకు కొంచెం విలువ కూడా ఇస్తలేదు. అలాగే రవి గాడు అప్పుడప్పుడు నా మాట వింటాడు. ఇప్పుడు నా మాట కూడా వింటలేడు వాడు. ఇంకా ఆ పూలం మీద ఇంకా అది పని చేసిన తర్వాత సంపాదించడం మొదలుపెట్టినాక ఇంకా నన్నైతే మొత్తమే కేర్ చేసలేదు. గంజిలీగని తీసి పడేసినట్టు పడేస్తుంది. ఇంకా నా భర్త సత్యం మాత్రం ఇంకా నన్నైతే అసలే పట్టించుకోడు. ఇక బాలుగాడే. అసలు నాకు ఇంట్లో విలువనే లేదు తెలుసు. అసలు నాకు ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండబుద్ధి కావట్లేదు. అక్కడ అంతమంది ఉన్నా నాకు నిమిషం ఉండబుద్ధి అయితే లేదు. నాకు ప్రశాంతంగా లేదు తెలుసా వదిన. ఇక్కడికి వచ్చిన తర్వాత నీతో ఉన్న తర్వాత నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంత కొద్దిసేపు అయినా నాకు ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి ప్రభావతి అంటుందనమాట. అన్న తర్వాత అప్పుడు ఇంకా ప్రభావతి అంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి. నాకు ఆ ఇంట్లో విలువ ఉండాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి. అసలు నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు. అసలు నాకు చాలా చీప్‌గా ఉంది. నేను ఏంటో నా టాలెంట్ ఏంటో నేను ప్రూవ్ చేసుకోవాలి. అసలు ఆ డాన్స్ క్లాస్ పెట్టాను. అసలు ఎవ్వరు రావట్లేదు అక్కడికి. ఇక్కడ పెడదామంటే ఇక్కడికి ఎవ్వరు వచ్చేటట్లేరు. ఏం చేయాలో ఏం అర్థమైతలేదంటే అప్పుడు ఎవరు కామాక్షి ఇంకా మంచి ఐడియా ఇస్తదనమాట. ఏమంటదంటే, "ఏం లేదు వదిన, ఏదైనా మనము ఏదైనా కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒకటి కస్టమర్స్‌కి మనము ఆశ చూపిస్తేనే కదా వస్తారు. అందుకే ఏం చేయాలంటే తక్కువ రేట్ల బట్టలు కానీ ఇవన్నీ పెట్టినప్పుడు తక్కువ రేట్ల అని చెప్పేసి అంటారు కదా. నువ్వు కూడా ఈ డాన్స్ క్లాస్‌ని ఏం చేయాలంటే డబ్బులు తీసుకోకుండా నువ్వు డాన్స్ క్లాస్ చెప్పు" అనంటే, "మరీ మొత్తం డబ్బులు తీసుకోకంటే కష్టం కదా నెల మొత్తము" అని చెప్పి ప్రభావతికి ముందే డబ్బులంటే ఆశనే. డబ్బులు లేకుండా పని చేస్తది ఇంకా ప్రభావతి. పని చేయకుండానే డబ్బులు కావాలని ఆశ పడుతుంది. ఇంకా పని చేసి డబ్బులు లేవంటే ఇంకా ఊరుకుంటదా? ఇంకా అలా అనేసరికి అప్పుడు కామాక్షి అంటుందనమాట, "అదేం లేదు. నువ్వు డబ్బులు తీసుకుంటావు. ఎలా అంటే వాళ్ళకి ఎలాగో ఇప్పుడు డాన్స్ చేయాలంటే వాళ్ళకి ఒక కోడ్ అనేది డ్రెస్ అనేది ఉండాలి కదా. అయితే ఏం చేద్దామంటే ఆ డ్రెస్‌లన్నీ మనం తీసుకొచ్చి అక్కడ తక్కువ రేటుకి తీసుకొచ్చేసి మనం ఈడ ఎక్కువ రేటుకి అమ్ముదాము. ఒక్క డ్రెస్ మీద మనకు 500, 1000 మిగిలేటట్టు చూద్దాము" అని చెప్పేసి అనేసరికి, "అబ్బా! ఐడియా ఏమో బాగుంది కామాక్షి. అందుకే నేను నీ దగ్గరికి వస్తాను తెలుసా. నువ్వు ఇలాంటి మంచి మంచి ఐడియాస్ ఇస్తావని నేను నీ దగ్గరికి వస్తాను" అని చెప్పేసి, ఉండు మంచి రోజు ఏదో చూద్దాము అని చెప్పేసి ఇంకా వెళ్ళి క్యాలెండర్‌లో చూసేసరికి ఈరోజు మంచి రోజు పోదామని చెప్పి అయితే ఇంకా వాళ్ళైతే బయలుదేరుతారనమాట. ఇంకా బట్టల షాప్‌కి. ఇంకా వాళ్ళు బట్టల షాప్‌కెళ్ళేసరికి రోహిణి కూడా బట్టల షాప్‌కొస్తది. వచ్చి ఏం చేస్తదంటే చింటుకు పుట్టినరోజుకు డ్రెస్ తీసుకోవాలి కదా! ఇక్కడ ట్విస్ట్ జరుగుతదండి. ఇంకా పుట్టినరోజుకి డ్రెస్ తీసుకోవాలి కాబట్టి ఇంకా తను చెప్తదనమాట, 7 ఇయర్స్ బాబుకి డ్రెస్ కావాలి. మంచి డ్రెస్ చూపించండి అని అంటే ఇంకా తను అన్ని డ్రెస్సులు అయితే చూపిస్తారు. చింటుకు వీడియో కాల్ చేసి మాట్లాడతదనమాట. "చెప్పు నాన్న నీకేం కావాలి ఏ డ్రెస్" అంటే, "అమ్మ నీకు నచ్చింది నాకు నచ్చదని" చెప్పి చింటు అంటాడనమాట. చూడండి నిజంగా చెప్తున్నా, కన్న తల్లిదండ్రులు పిల్లలను మంచిగా పోషించాలి. వాళ్ళని ఒక లెవెల్‌లో ఉంచాలి. ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతి సెకండ్ వాళ్ళకు మంచి బుద్ధులు నేర్పించేటోళ్ళేమో లంగలు తయారవుతారు. అంటే చెప్తే వినరు. అసలు ఏది లేకుండా పాపం వాళ్ళకి అనుకున్న విషయాలు లేకుండా, అమ్మ నాన్న దగ్గర లేకుండా వాళ్ళకి చాలా కష్టాలు పడతారు చూడు. వాళ్ళు మంచి బుద్ధి, మంచి జ్ఞానంతో ఉంటారంటే నిజంగా చెప్తున్నాను కదా. అసలు చాలా అనిపిస్తుంది. చింటూ బిహేవియర్ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా అంటాడనమాట, "అమ్మ నీకు నచ్చింది తీసుకురా అమ్మ" అనేసరికి రోహిణికి అయితే నచ్చిందైతే తీసుకుంటుందనమాట. తీసుకొని ఇంకా ప్యాక్ చేసి పెట్టేస్తారు. ప్యాక్ చేసి పెట్టేసిన తర్వాత ఇంక అప్పుడే ఎవరు ప్రభావతి, కామాక్షి ఇంకా షాప్‌లోకి అయితే వస్తారనమాట. వచ్చి ఇంకా అన్నీ చూస్తూ ఉంటారు. చెప్తారు వాళ్ళకి, "ఇలా మేము డాన్స్ క్లాస్ చెప్తున్నాము. భరతనాట్యం దానికి సంబంధించి డ్రెస్సులు చూపించండి. తక్కువ క్వాలిటీలో చూపించండి. కానీ మంచిగా ఉండాలి. మాకు మస్తు లాభం రావాలనేసరికి అన్నీ చూపిస్తారు. చూపించేసరికి కొంచెం అప్పటికిప్పుడు రేటు పెరుగుతుంది కదా. ప్రభావతి అంటదనమాట, "ఏమైంది కామాక్షి, అసలు తక్కువ అనుకున్నాము. అసలు ఏంటి ఇంత రేట్లు ఉన్నాయేంటి? నేను ఈడ 50కో 100కో వస్తాయి అనుకున్నానంటే, నువ్వు భూమి పుట్టిన ముందుకు పుట్టినవు వదినా. నువ్వు ఉన్న రేటే ఇప్పుడు ఉంటుందా చెప్పు. నువ్వు ముసల్దానివైనవి ఇంకా నీ రేటే ఉంటుందా? పెరిగింది కదా" అని చెప్పేసి అనేసరికి, "ఏచి నువ్వేం మాట్లాడతావో ఏమో, అసలు నేనైతే నిన్ను నమ్ముకొని తీసుకుంటున్నాను. నాకైతే ఇవి పోకపోతే మాత్రం నువ్వే" అని చెప్పేసి అంటే, "అరే వదినా తీసుకో, నువ్వైతే చెప్తున్నాను కదా తీసుకో. మనకు ఒక డ్రెస్ మీద 500, 1000 మిగిలినా చాలు" అని చెప్పేసి అనేసరికి ఓకే అని చెప్పి తీసుకుంటారనమాట. తీసుకొని ఇంకా ఎవరు ప్రభావతి, కామాక్షి ఇద్దరు ఇంకెక్కడికి బిల్ కాడికి వస్తారు, కౌంటర్ కాడికి. ఇంకా అప్పుడే రోహిణి కూడా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది. వచ్చేసరికి ఇంకా రోహిణి వాళ్ళిద్దరు ఎదురెదురు పడేసరికి షాక్. అసలు రోహిణికి అయితే గజగజ వణికిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా ప్రభావతి అడుగుతాయి, "రోహిణి ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి" అంటే, "ఏం లేదు అత్తయ్య, నేను మా క్లయింట్ కోసము బట్టలు తీసుకురావడానికి వచ్చాను" అని అంటే, "అవును నువ్వెందుకు వచ్చావంటే" నేను బాగా సెలెక్ట్ చేస్తానని చెప్పేసి వాళ్ళు నన్నే తీసుకురమ్మంటారంటే, "ఓహో నాకు తెలుసు అందుకే నువ్వు మనోజ్ గారిని సెలెక్ట్ చేసుకున్నావు, నీ సెలెక్ట్ నాకు తెలుసు" అని చెప్పేసి అయితే అంటుందన్నమాట.
అన్నాక అప్పుడు కామాక్షి ఇంకా కామెడీ చేస్తదనమాట. వదిన ఊరుకో నీ మొహము, మనోజు మంచోడా అసలు తీసుకోవడమే దాని దరిద్రం అని చెప్పి మనసులో అనుకుంటూ రోహిణి ఎంత తిట్టుకుంటుందో అని అయితే అనుకుంటే, ఏ వదిన ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఇంకక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడున్న పనిచేసేటోళ్ళు ఏమంటారంటే రోహిణి దగ్గరికి వచ్చి, మేడం ఇగో మీ బాబుకి 7 ఇయర్స్ బాబుకి ఇగో డ్రెస్ తీసుకొచ్చినాం అని చెప్పేసి అంటారనమాట. అనగానే సరే అక్కడ పెట్టు అని రోహిణి ఫ్లోలో అంటది. అనగానే ప్రభావతి షాక్ అవుతుందా, ఏంటి నా కోడలికి అసలు పిల్లలే లేరు నువ్వు కొడుకు అంటావేంటి అని అంటే, లేదు లేదు ఆయనకు తెలియదు కదా, మీరు వెళ్ళండి ఆయనకు తెలియదు కదా, ఏదో ఫ్లోలో అన్నాడు, కస్టమర్స్ చెప్పాను కదా అత్తయ్య వాళ్ళకి అని చెప్పి తనకు తెలియదు కాబట్టి అలా అన్నాడు అంటే, ఓహో ఓకే అని చెప్పేసి అయితే ప్రభావతిని అయితే నమ్మిచ్చేస్తుంది అనమాట. ఊరికే నమ్మేస్తుంది కదా ప్రభావతి, డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇంకప్పుడు రోహిణి ఎంతైనా అంటే 10,000 అనగా నీకు 10,000 బిల్లు కట్టే వరకు ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటి 10,000 అంటే వాళ్ళు ఉన్నోళ్ళు కదా అత్త, అందుకే అలా తీసుకుంటారంటే ఓకే ఓకే అని చెప్పేసి అయితే 10,000 కడుతుంది. కట్టినాక మళ్ళీ ప్రభావతి బిల్లు కూడా రోహిణి ఇరుక్కుపోయింది కాబట్టి ప్రభావతి మళ్ళీ నా మీద డౌట్ పడొద్దు, ఎవరు ఏంది అని చెప్పి నన్ను అనొద్దంటే పైసలు ఇస్తే ఇంకా అట్లాంటివి ఏవి గుర్తు చేయదని చెప్పేసి రోహిణి అంటదనమాట. అత్తయ్య మీది కూడా ఏం బిల్ అయింది చెప్పండి నేను కడతాను అని అంటే, అసలు మీరు ఎందుకు వచ్చారు, మీరేం తీసుకొని వచ్చారు అంటే, అందరి పిల్లలందరి జీవితాలను నాశనం చేయడానికి వచ్చింది మీ అత్తయ్య అని చెప్పేసి కామాక్షి అంటది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, ఏం లేదు రోహిణి, నేను ఎందుకు వచ్చాను తెలుసు, అందరి భవిష్యత్తు బాగుండడానికి కోసం వచ్చాను, పిల్లలకి డ్రెస్సులు తీసుకోవడానికి వచ్చానంటే, చెప్పండి అత్తయ్య మీ బిల్ ఎంత అని చెప్పి నేను కడతాను అని చేసరికి ఇంకా ప్రభావతికి అయితే ఇంకా రెక్కలు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు కామాక్షి అంటే, నువ్వెందుకు కడతావు, నువ్వేం అవసరం లేదు, మీ అత్తనే కడతావు, నువ్వెందుకు కడతావు, నీ దగ్గర ఉన్న డబ్బులు అని అంటే, అప్పుడు ఇక ప్రభావతి అంటదనమాట, ఎందుకు వద్దంటున్నావు, అత్త కోడలము మళ్ళీ వద్దంటే మేము ఫీల్ కదా, మా బాండింగ్ దూరం అయితే వద్దు, కడతా అన్నప్పుడు అని చెప్పేసి ఇంకా ఎట్లాగో దొబ్బాలి కదా అని చెప్పేసి అంటదనమాట. అప్పుడు కామాక్షి అంటది, చూడు కకృతి డబ్బులు అనగానే ఎలా రెంకలు కొడుతుందో అని చెప్పేసి అనుకునేసరికి అప్పుడు రోహిణి అంటదనమాట, నా దగ్గర పైసలే లేవు, వీళ్ళు ఎందుకు దొరికిరా తల్లి, వీళ్ళ ముందు ఎందుకు నేను బుక్ అయినరా దేవుడా అని చెప్పేసి అనుకుని ఇంకా అక్కడ కడతానంటే, కట్టిన తర్వాత ఇంకా మళ్ళీ అంటది, ఇంకో నన్ను తిన్నకాడికి చాలు నువ్వు, నాకు ఆకలి అవుతుంది, మనం ఫస్ట్ పోయి తిందాం పా అని చెప్పి కామాక్షి అంటదనమాట ప్రభావతిని. అనేసరికి అప్పుడు రోహిణి అంటది, అరే పక్కన మంచి హోటల్ ఉంది, మనం వెళ్ళి అక్కడ బిర్యానీ తిందాం దా అని చెప్పేసి అంటే, నువ్వెందుకు, నీకు దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి రోహిణి, అంతగానం సంపాదిస్తున్నావా అని చెప్పేసరికి అప్పుడు మళ్ళీ మళ్ళీ ప్రభావతి అంటే, ఎందుకు తినిపిస్తా అన్నప్పుడు ఎందుకు వద్దంటున్నాడు, తిందాం పా అని చెప్పేసి అంటే, అవునవునవును మళ్ళీ మీ బాండింగ్ ఖరాబ్ అయితే ఓకేలే వెళ్దాము అని అయితే వెళ్తారనమాట. వాళ్ళైతే అటు వెళ్ళిన తర్వాత ఇంకా బాలు మాత్రం నైట్ అయిన తర్వాత మీనా దగ్గరికి అయితే మంచి బ్యూటిఫుల్ శారీ అయితే తీసుకొని వస్తాడనమాట. ఇంకా మీనా అనుకుంటూ వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫన్ అయితే సూపర్. మీనా అనుకుంటూ అరుస్తూ ఉంటాడు. మీనా మాత్రం చాలా చిరగ్గా చెప్పండి అని అయితే అంటుంది. అప్పుడు బాలు అంటే, నిన్నే పిలిచిందంటే మరి నేనే వచ్చాను అని చెప్పి మీనా అంటది. అప్పుడు బాలు అంటాడు, ఆ చిరునవ్వు ఏదంటే అప్పుడు మీనా అంటది అనమాట, దోశల్లో చట్నీలు వేసి మిక్స్ చేసి పట్టాను. అప్పుడు బాలు, చిరునవ్వునా? అప్పుడు మీనా అంటే, చింతపండుతో పాటు చిరునవ్వును కూడా రుబ్బేశాను. అప్పుడు బాలు అంటాడు, ప్రేమగా పలకరిస్తావు కదా, పలకరింపేది? అప్పుడు మీనంటది, పులకరించే వాళ్ళు లేరని పూలతో అమ్మేశాను. అప్పుడు బాలు అంటాడు, ఏమైంది అసలు నీకు ఇలా మాట్లాడుతున్నావు? అప్పుడు మీనంటది, తెలివైంది అని అంటే అప్పుడు బాలు అంటాడనమాట, ఈ తెలివి తెల్లారినట్టుందని చెప్పి బాక్స్ అయితే ఇంకా టిఫిన్ బాక్స్ అయితే మీనకి ఇచ్చేస్తాడు. చాలా సీరియస్గా చిరుక్గా ఉంటుంటే అప్పుడు బాలు అంటాడు అనమాట, వామ్మో ఇంకా చల్లారినట్టు లేదు మంట అని చెప్పేసి. అప్పుడు ఎలా కవర్ చేయాలో అలా కవర్ చేశాడనమాట. మీనా అనుకోకుండా ఈరోజు బయట తినేసాను అని చెప్పేసరికి మీనా షాక్ అవుతుంది. అంటే ఈ క్యారేజ్ అసలు మీరు తెరవనే లేదా? బాలు అంటాడు, లేదు అని అంటే అప్పుడు మీనా చాలా చిరాకు, వీళ్ళు ఏం పెట్టినామో కూడా చూడలేదు అసలు నువ్వు? ఇప్పుడు బాలు అంటాడు, ముద్దులని మూటగట్టి పెట్టావా? చాలా కోపంగా చూస్తుంది అనమాట మీననైతే. అప్పుడు బాలు అంటాడు, కాదు చిరునవ్వు చట్నీ పెట్టావా? చున్నే లేదే. మీనా మాత్రం చిరాగ్గా వెళ్తుంటే ఇంకా బాలు అంటాడు, మీనా ఆగు, నీకోసం ఒకటి తెచ్చా, అదేంటో చెప్పు అంటే, ఒకటి కాదు చెప్పు అంటే, నువ్వే అన్నావు కదా ఒకటి తెచ్చాను, నేను కాదు మీనా, ఒకటి అంటే ఒకటి కాదు, వంటి మీద వేసుకునే ఒకటి. నేను ఊర్లోకి వెళ్ళాను, అక్కడ పట్టు చీరలు అమ్ముతున్నారు, నీకోసం ఒక చీర తెచ్చాను చూడు. ఇప్పుడు ఇంకా తన మీద వచ్చేసరికి ఇంకా మీనైతే చిరాగ్గా, ఓకే మంచిది నాకు పనుంది అని చెప్పి వెళ్తుంది. అప్పుడు బాలు ఆగాగా అని చెప్పి, నీకోసం నేను చీర తెస్తే సంతోషపడకుండా అలా వెళ్తావేంటి? ఇప్పుడు మీనంటది, ఏం చేయాలి మరి అని చెప్పేసి అంటే, బాలు అంటాడు, బాగుంది అని చెప్పి మెచ్చుకోవాలి. ఇప్పుడు మీనంటది, మరి మెచ్చుకోకపోతే ఏమవుతుంది అంటే, బాలు అంటాడు, నేను నొచ్చుకుంటాను. అప్పుడు మీనంటది, మేము కూడా అంతే, మాకు కూడా అలాగే ఉంటుంది, మేము నొచ్చుకుంటాం, మేము చిన్న పుచ్చుకుంటాం, మీకోసం నేను బీట్రూట్ దోశ చేసాను తెలుసా? అప్పుడు బాలు అంటాడనమాట, పొద్దున నువ్వు నాకు బీటేసావా, చిచ్చి బీట్రూట్ దోశ చేసావా? అప్పుడు మీన చాలా బొంగమూతి పెట్టుకుని, అది ఏంటిదో అని కూడా అడగలేదు కనీసం మీరు, పసా నమిలి వెళ్ళిపోయారంటే నాకు ఫుల్ కామెడీ అనిపిస్తుంది అదైతే. అప్పుడు బాలు ఎంత క్యూట్గా అంటాడనమాట, పసా నమిలి వెళ్ళిపోయానా నేను? ఇప్పుడు మీనంటదనమాట, పాపం అమాయకంగా మీకు నచ్చదని మీరు మెచ్చుకుంటారని ఎంతో ఆశపడ్డాను,
అనవసరంగా 500 పందెం కూడా వేసి ఓడిపోయాను. అప్పుడు బాలు షాకింగ్ అంటాడనమాట. దోస మీద పందెం వేశావా? అప్పుడు మీనా అంటది, నా మొగడి ప్రేమ మీద పందెం వేశాను. అప్పుడు బాలు అంటాడు, నాకేం తెలుసు మీనా అంటే, అప్పుడు మీనా అంటదనమాట, తెలుసుకుంటేనే మెచ్చుకుంటారా? అప్పుడు బాలు అంటాడు, అసలు ఎవరితో పందెం వేసావు చెప్పును? ఇంకా మీనా మాత్రం అక్కడ జరిగింది మొత్తం చెప్పేస్తుంది అనమాట. పూల వాళ్ళతో వేసానని చెప్పి, ఇంకా నేను నమ్ముకొని నేను 500 పందెం వేసి పోగొట్టుకున్నాను ఈరోజు. ఇప్పుడు బాలు అంటాడు, ఇది మరీ బాగుందే, ఆ చీర కొనేటప్పుడు ఆ షాపోడు ఏమన్నాడు తెలుసా? ఎంత కష్టపడి సెలెక్ట్ చేసినా మీ ఇంట్లో ఉన్న వాళ్ళ లేడీస్కి చీర నచ్చదు, ఏదో వంక పెడతారు చూడండి అన్నాడు. అలాగని మావిడకు నస్తుంది అని చెప్పి నేను బెట్టు కట్టానా? ఇప్పుడు మీనా అంటది, డబ్బు విషయం పక్కన పెట్టండి, కనీసం మెచ్చుకున్నారా? ఇప్పుడు బాలు అంటాడు, బాగుంది, నువ్వేం నీళ్ళు పెట్టించినా టేస్ట్ బాగుంటుంది. అప్పుడు మీనా చాలా చిరాకు, అమ్మో ఏమొద్దులే అండి, మరీ అంత మెచ్చుకుంటే ఆనందంతో ముక్కలైపోతాను అని చెప్పి చిరాకు పడి వెళ్ళిపోతుందనమాట. పైకి వెళ్ళిపోతున్నప్పుడు బాలు మీనా 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 అనుకుంటూ అసలు కోపమే తగ్గలేదు, అసలు చీర ఎలా ఉందో కూడా చెప్పలేదు. ఇప్పుడు బాలు అంటాడు, ఇదిగో నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను. దోషను మెచ్చుకోకపోతే చీర తెచ్చిన చీరిస్తారా? ఎక్కడి చోద్యం? ఉప్మా పెట్టినప్పుడు తిని సచ్చానే, కనీసం ఆ విశ్వాసం కూడా ఉండదా? బెదిరించడం వీళ్ళకేనా? మాకు కూడా వచ్చు. వెళ్ళిపోతా, ఇగో నువ్వు బయటకు రాకపోతే నేను వెళ్ళిపోతా, వెళ్తున్నా అని అనేసరికి ఇంకా మీనా మాత్రం క్యూట్గా శారీ కట్టుకొని అయితే వస్తుందన్నమాట. సూపర్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. అది చూసి అయితే అసలు ఫ్లాట్ అయిపోతాడు బాలు. అయితే క్యూట్ అనిపిస్తుంది అబ్బా. ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చినాక బాలు చాలా గోక్తూ, చీర కట్టుకోనికి వెళ్ళావా? చీరాకు పడుతూ వెళ్ళావనుకున్నాను, చీర బాగుంది. ఇప్పుడు మీనంటది, అంటే నేను బాలేనా? బాలు అంటాడు, ఈ చీరలో నువ్వు బాగున్నావు, షోకేజీ బొమ్మలా ఉన్నావు, 2 పెద్ద పెగ్గులేసి ఎంత మత్తుగా ఉంటుందో, అంత మైకం కమ్మేస్తుంది నిన్ను చూస్తుంటే. అప్పుడు మీనంటది, మీ బుద్ధి పోనిచ్చుకున్నారు లేదు. అప్పుడు బాలు అంటాడు, ఇక్కడ నుంచి నువ్వు ఏదేసినా లొట్టలేసుకుంటూ తింటాను, సరేనా? ఇది మొగోళ్ళకున్న శాపం పాపం. అప్పుడు మీనంటది, అంత సీన్ లేదు, నేను ఏది చేసినా ప్రేమతోనే చేస్తాను. అప్పుడు బాలు అంటాడు ఫుల్ కామెడీ, మెచ్చుకోకపోతే ఆ ప్రేమ దోమలాగా ఎగిరిపోతుందా? అరే నిజంగా బాలు సూపర్ అంతేను. వాళ్ళు అలా అయితే క్యూట్ స్వీట్‌గానైతే ఉంటారనమాట. వాళ్ళు అలా మాట్లాడుకున్న తర్వాత చింటూ బర్త్‌డే గదా! అసలు రోహిణికే తన కొడుకైన విషయం అసలు గన్ని సార్లు తెలియజేస్తేనే రోహిణి పోయింది. కానీ అసలు మీనా, బాలు అయితే అసలు ఎవ్వరికీ చెప్పకుండా చింటూ బర్త్‌డే అని చెప్పి గుర్తుపెట్టుకొని మరి వాళ్ళైతే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట. ఇంకా చింటూ మాత్రం చాలా మారం చేశాడనమాట. వచ్చి కేక్ కొద్దుదా అంటే, నేను అస్సలు కొయ్యను అమ్మమ్మ, అమ్మ ఖచ్చితంగా రావాలి బర్త్‌డేకి, నా బర్త్‌డేకి వస్తేనే అమ్మ తెచ్చిన డ్రెస్ వేసుకుంటే, అమ్మ తెచ్చిన కేకే కట్ చేసి, అసలు నేను రాను అని చెప్పి చాలా ఏడిపిస్తాడనమాట. అప్పుడు ఇంకా రోహిణి కూడా వచ్చేస్తుంది. ఇంకా రోహిణి వచ్చిన తర్వాత ఇంకా చింటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అమ్మ అనుకుని దగ్గరికి పోయి హగ్ చేసుకొని, ఇంకా వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నాక, అమ్మ నువ్వు రావనుకున్నాను, నన్ను అమ్మమ్మ డ్రెస్ వేసుకుంటే నేను వేసుకున్నాను, నేను కేక్ కట్ చేయను, నువ్వు ఇంత లేట్ ఎందుకు వచ్చావంటే, అయ్యో నాన్న డ్రెస్ తీసుకొని వచ్చేసరికి లేట్ అయిందన్న, సారీ, నా బంగారు కొన్ననే కాదు, నీకు నీకు నచ్చిన డ్రెస్ తెచ్చాను, కేక్ తెచ్చాను, వేసుకుందుకు పదా మంచిగా హ్యాపీగా గ్రాండ్గా వేసుకుందాం అని చెప్పి బెలూన్స్ అంత బట్టి మంచిగా గ్రాండ్గా వేసేసారనమాట. ఫ్యామిలీ అందరినీ, ఇంకా చుట్టుపక్కల వాళ్ళని, ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి మంచిగా గ్రాండ్గా చేసేసారు. చేసిన తర్వాత పెద్ద షాక్ ఇక్కడ అని చెప్పొచ్చు. ఇంకా అప్పుడే బాలు, మీనా ఇంకా చింటూ కూడా డ్రెస్ తీసుకొని అయితే ఎంట్రీ అయితే ఇస్తారనమాట. అసలు ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకా వెళ్ళేసరికి ఇంకా రోహిణికి అయితే గజ వణికిపోతుంది. ఇంకొక లోపల రూముల కిటికీ దగ్గరనైతే దాచుకుంటుందనమాట. అప్పుడు ఇంకా బాలు మీనా అడుగుతారు, ఏంటిరా అసలు నువ్వేంటి ఇంత గ్రాండ్గా చేస్తావు, అసలు ఎవరు చేశారు అని అంటే, మా అమ్మ చేశాడని చెప్పి చింటూ చెప్పేశాడు. అసలు షాక్, అసలు అందరూ ఏంటి మీ అమ్మనా అని చెప్పేసి అనేసరికి, అవును అని అంటే, మీ అమ్మ ఎదురా లేదు కదరా, అసలు మీ అమ్మ ఇక్కడ లేదు కదా అంటే, అవును వచ్చింది మా అమ్మ, ఇప్పుడే వచ్చింది అమ్మ అని చెప్పేసి అంటారనమాట. ఎక్కరా మీ అమ్మేది అని చెప్పేసి, అవునమ్మ అమ్మేది, వీడు అమ్మ అంటున్నారంటే, కాదు బాబు అలా వాడు అపోహపడుతున్నాడు, రాలేదు, తను అక్కడ దూరం ఉంటుంది, తను ఎక్కడ వస్తుంది చెప్పు, రాదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అంటారనమాట. కనేసరికి ఇంకా చింటూకి అయితే కేక్ కట్ చేపిసి ఇంకా హ్యాపీగానైతే, చింటూ అయితే అదే లో ఉంటాడు, అసలు అమ్మలేదు అని చెప్పేసి, అమ్మ ఇక్కడికి వెళ్ళింది, ఇప్పటిదాకా ఉంది కదా, ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి చాలా బాధ ఉండి, ఇంకా మీనా ఇంకా ఎవరు బాలు అయితే ఇద్దరు కలిసి అయితే కేక్ కటింగ్ చేయించి ఇంకా హ్యాపీగా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా రోహిణి, మీనా, బాలు కంట్లోనైతే పడిపోతుంది అనమాట. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి నిలదీస్తారు. అసలు రోహిణి అయితే గజగజ వణికిపోతుంది. అప్పుడు చింటూ అంటాడు, తినేమా అమ్మ అని చెప్పేసి అనేసరికి అసలు ఫీజులు కింద పడి గిలగిల కొట్టేసుకుంటారు. వామ్మో నా మైండ్ అయితే ఖరాబ్ అయిపోతుంది, నిజం చెప్తున్నాను. అసలు ఏం జరగనుంది, ఏం ట్విస్ట్ జరగనుంది, అసలు ఏం జరగనుంది అనేదాన్ని మనం నెక్స్ట్ వీడియో వరకు అయితే వేచి ఉండాల్సింది 100%. అసలు ఇంకా మీరు అవంతా తెలుసుకోనికి ఎక్సైట్మెంట్, ఉత్సాహంగా ఫీల్ అవ్వాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని
ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మాత్రం మీకు ఫుల్గా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. కింద 100% కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది ఏంటి అని. రోహిణి అయితే విషయం అయితే బయట పడాలని మీకు అనిపిస్తే మాత్రం కింద 100% కామెంట్ చేయండి. ఓకేనా? అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. ఇంకా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి.